భారతదేశానికి ఉప ప్రధానిగా చేసినటువంటి దివంగత నేత బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కొత్తకోట మండల కేంద్రంలో మరి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులము మరి సామాజిక ధర్మాన్ని పాటించే వాళ్ళందరం కూడా మరి పెద్ద ఎత్తున వారిని నివాళులు అర్పించి వారి జయంతి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి భారతదేశంలో మరి వారు ఉప ప్రధానిగా పనిచేసిన రోజుల్లో అడుగు వర్గాలకు, వెనుకబడినటువంటి వర్గాలకు, సామాజికంగా విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు లేని వర్గాలకు అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి బాబు జగజీవన్ రామ్ గారు మరి కుల మతాలకు అతీతంగా భారతదేశంలోని నిరుపేద వర్గాలకు, ప్రాముఖ్యంగా అణగారిన వర్గాలకు, దళిత వర్గాలకు మరి మేలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము ముందుకుతున్నాను. బాబు జగజీవన్ రావు గారు రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి వాటికి సంబంధించి వాటిని ప్రాక్టికల్గా ప్రతి పౌరుడు కూడా దళిత వర్గాలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ వర్గాలు కానీ ప్రాక్టికల్గా అనుభవించడానికి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి అంశాలను రాజకీయంగా వీళ్ళు అనుభవించడానికి ఉపయోగపడి దోహదం చేసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు అని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా బాబు జగజీవన్ రామ్ గారిని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి యూపీఏ చైర్పర్సన్ గవర్నర్లు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రకటించగా సోనియా గాంధీ గారి న్యాయమైన తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని అమలు చేసేటటువంటి బాధ్యతను మీరా కుమార్ బాబు జగజీవన్ రామ్ గారి కుమార్తె మరి లోక్సభ స్పీకర్గా ఉండి రాజ్యాంగంలో ఉండే హక్కులను మరి చదివి అర్థం చేసుకొని సోనియా గాంధీ గారి గొప్ప సంకల్పాన్ని నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కూడా మరి వారి అధ్యక్షతనే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి బాబు జగజీవన్ రామ్ గారికి ఈ తెలంగాణకు విడదీయలేని బంధం ఉంది అని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, బాబు జగజీవన్ రామ్ గారిని గౌరవించే వాళ్ళు, అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళు, యువత ప్రాముఖ్యంగా యువత తల్లిదండ్రులు ఖచ్చితంగా చదవాలి, ఎడ్యుకేషను యువత సాధించాలి, విద్యా ఉద్యోగాల్లో ఉండాలి. ఆ అవకాశాలు లేని వాళ్ళు వ్యాపార రంగంలో, పరిశ్రమల రంగంలో వెళ్ళాలి. రాజకీయంగా ఆసక్తి ఉండేవాళ్ళు ఈ సమాజానికి మేలు చేసేటట్లుగా, ఆ సామాజిక వర్గాలకు న్యాయం చేసేటట్లుగా బాబు జగజీవన్ రామ్ గారి అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.